హెడ్ న్యూస్ కి స్వాగతం. కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో శ్రీ గణపతి రెస్టారెంట్ నిల్వ చేసిన పాడైన నాన్ వెజ్ కూరలు, చికెన్ జాయింట్లు, బిర్యానీ వంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని వినియోగదారులు స్థానిక పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు టేకి గ్రామ పంచాయతీ కార్యదర్శి కె రామకృష్ణ, విఆర్ఓలు నాగమణి, వెంకటేశ్వరరావు, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి రెస్టారెంట్ ని సందర్శించి నిల్వ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు. గ్రామస్తులు పెద్దల సమక్షంలో కుళ్లిన ఆహార పదార్థాలు శాంపిల్స్ తీసి పరీక్ష నిమిత్తం ఆహార భద్రతా అధికారులకు పంపారు. ఈ ఫాస్ట్ ఫుడ్ షాప్ కు పంచాయతీ అనుమతి కూడా లేదని, నిల్వ ఆహార పదార్థాలు గోతిలో పూడ్చి షాప్ సీజ్ చేసినట్లు కార్యదర్శి రామకృష్ణ మీడియాకు తెలిపారు. రెస్టారెంట్ పై ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈరోజు షాప్ ఓనర్ని పిలిపించి షాపుని ఓపెన్ చేయించి చూడడం జరిగింది. లోపల నిల్వ మాంసము, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి జాయింట్లు, అదేవిధంగా నిన్న రాత్రి చేసినటువంటి బిర్యానీ అవన్నీ ఉండడం జరిగింది. మరి గ్రామస్తుల సమక్షంలో, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సమక్షంలో మొత్తం అంతా ఆ నిల్వ మాంసాన్ని గట్రా సీజ్ చేసి దాన్ని గొయ్యి తీసి గోతులు పాతిపడడం జరిగింది. ఈ షాపు లైసెన్స్ కూడా దీనికి లేదు. పంచాయతీలో లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న ఈ షాపుని పంచాయతీ సెక్రటరీగా సీజ్ చేయడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.